థర్డ్ క్లాస్ మ్యాథ్స్ లో ఫస్ట్ సెకండ్ లెసన్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనము థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ అండ్ ఫిఫ్త్ లెసన్, సిక్స్త్ లెసన్ ఈ 4 లెసన్స్ డిస్కస్ చేద్దాం. ఈ 4 లెసన్ ఏంటంటే మనకి మ్యాథ్స్ లో చతుర్విధ ప్రక్రియ తెలుసు కదా, కలపడం, తీసివేత, గుణకారం, భాగాహారం. మనకి థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, ఫిఫ్త్ లెసన్, సిక్స్త్ లెసన్ ఇవే ఉన్నాయి. అయితే థర్డ్ క్లాస్ స్థాయిలో మనకి కలపడాలు గానీ, తీసివేతలు గానీ, గుణకారాలు గానీ, భాగాహారాలు గానీ చాలా ఈజీగానే ఉంటాయి. దాని మీద ఉండే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. అలాగనేసి చాప్టర్ మనం చూడాల్సిన అవసరం లేదని మాత్రం అనుకోకండి. అయితే వీటి మీద వచ్చే సమస్యలు అంటే ప్రాబ్లమ్స్ కూడా మనకి చిన్నగానే ఉంటాయి. థర్డ్ క్లాస్ లెవెల్లో మనకి అవి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేసి చేసేవచ్చు. కానీ ఇక్కడ తీసివేత, గుణకారము, భాగాహారం ఈ మూడింటికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాటి మీద మనకి టీఎస్సీలో ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో మనము లెసన్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ లెసన్ ఏంటంటే సంకలనం. సంకలనం అంటే కలపడం, కూడిక. ఓకే, అయితే దీని ఏ గుర్తు చూపిస్తామంటే ప్లస్ అని గుర్తు చూపిస్తాం. అయితే 3వ క్లాస్ పిల్లవాడికి సంకలన పాఠ్యాంశం ద్వారా ఏం నేర్పించదచ్చాడంటే రెండు అంకెల సంఖ్యను రెండు అంకెల సంఖ్యతో కలపడం నేర్పించాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 36, 45 ఎంత అవుతుంది. ఇదే విధంగా ఇటువంటి రెండు అంకెల సంఖ్యలు కలపడం ఏ విధంగా నేర్పించాడో వాటి మీద కొన్ని సమస్య ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో బాలురు 45 మంది ఉన్నారు, బాలికలు 50 మంది ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు ఆ పాఠశాలలో అని అడిగాడు. అంటే ఇటువంటి సమస్యలు ఇచ్చాడు. ఏవి రెండు అంకెల సంఖ్యలతో కలపడము అనే అంశాన్ని తీసుకొని ఇటువంటి సమస్యలు ఇచ్చాడు. ఇవన్నీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చేసేస్తారు. ఇది అంత డిస్కషన్ అసలు వీటి మీద. నెక్స్ట్ అదే విధంగా మనకి మూడు అంకెల సంఖ్యలను ఒక అంకెల సంఖ్యతో కలపడం నేర్పించాడు. ఫర్ ఎగ్జాంపుల్ 363, 5 ఎంత అవుతుంది. అలాగే మూడు అంకెల సంఖ్యలను రెండు అంకెల సంఖ్యలతో కలపడం నేర్పించాడు. 345, 25 ఎంత అవుతుంది. అలాగే మూడు అంకెల సంఖ్యలతో కలపడం నేర్పించాడు. 675, 125 ఈ మోడల్. ఓకే, అయితే వీటితో పాటు మనకి ఈ సంకలన పాఠ్యాంశంలో 8th క్లాస్ లో ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 375 వాక్స్ 2 వాక్స్ 999 ఈ విధంగా ఇచ్చాడు. సో ఈ బాక్స్ లో ఏ అంకెలు వస్తాయి. ఇవే సమస్యలు మనకి 8th క్లాస్ లో ఏ విధంగా ఇచ్చాడంటే 375 A to B 999 అయినా ఏబి విలువలు ఎంత అడుగుతాడు. ఇది 8th క్లాస్ లో ఉన్న ఈ మోడల్ ఇలాగా ఇవి 3rd క్లాస్ లో ఇచ్చాడు. సో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి ఏమైనా 2 నెంబర్లు కంప్లీట్ గా ఉన్నాయనుకోండి, ఇది కలపడం. ఓకే, ఏమైనా 2 నెంబర్లు కంప్లీట్ గా ఒక్క అక్షరం కూడా అంటే ఒక్క అంకి కూడా మీకు మిస్ అవ్వకుండా ఉన్నదనుకోండి. ఇది 375, ఇది 999. సో 2 నెంబర్లు కూడా కంప్లీట్ గా ఉన్నాయి. ఇక్కడ ఈ నెంబర్ కంప్లీట్ గా లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇది కలపడం కదా. మనకి ఏదైతే ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్ నుండి ఇది కలపడం కాబట్టి తీసివేయాలి 375. సో మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మనకు కావాల్సిన ఆన్సర్ చూసుకోవడం. ఓకే, నెక్స్ట్ మనకి 4th లెసన్ ఏంటంటే వ్యవకలనం. వ్యవకలనం ఖచ్చితంగా ఈ లెసన్ మనకు ఖచ్చితంగా వస్తారు జాగ్రత్తగా. ఎందుకంటే ఈ లెసన్ లో మనకు ఒక బిట్ ఉంది, ఖచ్చితంగా అది వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 - 3 = 5. ఓకే, ఇందులో 8 ఏమంటాం. ఆప్షన్స్ ఇస్తుంది చెప్పండి. ఏ వియోగకం, బి విభాజకం, సి విభాజ్యం, డి వియోగం. 8 - 3 = 5 అనే సమస్యలో 8 ఏమంటాం మనం. వియోగకం, విభాజకం, విభాజ్యం, వియోగం. మనకి ఈ వ్యవకలనం అనే పాఠ్యాంశంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే ఇదే. ఖచ్చితంగా మనకి డిఎస్ఎల్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చూడండి ఇక్కడ మనకి వియోగం, వియోగకం, విభాజ్యం, విభాజ్యము వీటి పేర్లు మనకైతే ఒక ఐడియా ఉంది, కానీ దేన్ని ఏమంటాం మనకి తెలియదు. దీంట్లో 8 ఏమంటామంటే మనము వియోగం అంటాం. 8 ఏమంటాం వియోగం అంటాం.
మూడుని ఏమంటామంటే వియోగకం అంటాం. మరి 5ని ఏమంటామంటే 8 - 3, 8 3 యొక్క భేదం ఇది. ఏది? 5. కాబట్టి 5ని ఏమంటామంటే భేదం అంటాం. ఓకే, 8 - 3 = 5 లో 8ని ఏమంటామంటే వియోగం అంటాం, 3ని వియోగకం అంటాం, 5ని భేదం అంటాం. అయితే ఈ నిమిషానికి చదువుకున్నప్పటికీ కూడా మనకి ఎగ్జామ్ వచ్చేసరికి మనం మర్చిపోతాం. అయితే జనరల్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 8 - 3 = 5. ఇది పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యని తీసివేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. సో ఆన్సర్ ఎప్పుడు కూడా భేదం అంటాం కాబట్టి గుర్తుంటుంది జనరల్ గా ఎవరికైనా సరే. మరి ఈ రెండిట్లో ఏది వియోగం ఏది వియోగం అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో అది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇక్కడ చూడండి, వియోగంలో మనకి 0తో కలిపితే 5 అక్షరాలు ఉన్నాయి, వియోగంలో 0తో కలిపితే 4 అక్షరాలు ఉన్నాయి. 4, 5 చిన్నది నుంచి పెద్దది. కానీ మనం తీసేది ఎప్పుడు ఎలా చేస్తాం? మనము పెద్దది నుంచి చిన్నది చేస్తాం. ఎవరి 2 సంఖ్యల మధ్య మనం భేదం కట్టాలంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసివేస్తాం. కానీ వాటి యొక్క పేర్లు చూడండి, ఇక్కడ 4, 5 లేదా 0ని కలుపుకుంటే ఎన్ని అవుతాయి? 3 అక్షరాలు అవుతాయి. ఇక్కడ 0ని కలుపుకుంటే 4 అక్షరాలు అవుతాయి. అంటే చిన్న అక్షరాల నుంచి పెద్ద అక్షరం తీసినట్టు అర్థం మనకి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి, 8 - 3 లో 8ని ఏమంటామంటే వియోగం అంట, 3ని వియోగకం అంట. మరి విభాజ్యము విభాజకం అంటే ఏంటి? మరి ఇవి ఎక్కడ వస్తాయంటే మనకి భాగాహారంలో వస్తాయి. అవి మనం భాగాహారం డిస్కస్ చేద్దాం. అయితే ఈ వ్యవకలమైన పాఠ్యాంశంలో వీటితో పాటు పిల్లవాడికి ఏం పరిచయం చేశాడంటే 3 అంకెల సంఖ్య నుండి 1 అంకె సంఖ్యను తీసివేయడం నేర్పించాడు. 3 అంకెల సంఖ్య నుండి 1 అంకె సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ 375 నుంచి 9 - చేయడం, ఇటువంటి సమస్యలు. నెక్స్ట్ అలాగే 3 అంకెల సంఖ్యల నుండి 2 అంకెల సంఖ్యలు తీసివేయడం నేర్పించాడు. 345, 25 తీసివేయడం. అలాగే 3 అంకెల సంఖ్యల నుండి 3 అంకెల సంఖ్యలు తీసివేయడం నేర్పించాడు. 625 - 125 ఈ విధంగా. ఓకే, ఈ లెసన్ ఇంతవరకు గుర్తుపెట్టడం సరిపోతుంది. ఈ లెసన్ లో మనకి ఇచ్చిన సమస్యలు చిన్నవే ఉన్నాయి, అవి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేది చేసేస్తారు. సో అవి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. 5th లెసన్ ఏంటంటే మనకి గుణకారం. ఓకే, గుణకారం సేమ్ దీంట్లో కూడా మనకి తీసివేతలో ఏముంది? ఇక్కడ మనకి వియోగం మైనస్ వియోగకం = భేదం అనేది ఉంది. సేమ్ అదే విధంగా గుణకారంలో కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 8 × 3 = 24. 8 × 3 = 24. దాంట్లో 8ని ఏమంటాం, 3ని ఏమంటాం, 24ని ఏమంటాం. దీంట్లో 8ని ఏమంటామంటే మనము గుణ్యం అంటాం, 3ని ఏమంటామంటే గుణకం అంటాం, 24ని ఏమంటామంటే లబ్ధం అంటాం. ఏవైనా 2 సంఖ్యలు గుణించగా వచ్చిన ఫలితాన్ని ఎప్పుడూ కూడా మనము లబ్ధం అంటాం. 2 సంఖ్యలు గుణించగా వచ్చిన ఫలితాన్ని మనము లబ్ధంగా చెప్పుకుంటాం కాబట్టి 24 లబ్ధం అవుతుంది. మరి 8ని ఏమంటామంటే గుణ్యం అంటాం, 3ని గుణకం అంటాం. దీంట్లో మనకి పెద్ద చిన్న గుర్తుపడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ 1 2 అక్షరాల పదం, సెకండ్ 1 3 అక్షరాల పదం. అక్కడే వచ్చింది మనకి ఇది 3 అక్షరాల పదం, 4 అక్షరాల పదం. ఓకే, మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే విషయం ఏది ఉందంటే అది ఇదే. ఓకే, దీని మీద మనకి చిన్న చిన్న సమస్యలు ఇచ్చాడు. దీంతో పాటు మనకి ఒక ఎక్కం ఏ విధంగా ఏర్పడుతుంది, ఎక్కలు ఉన్నాయి కదా, 20 ఎక్కలు మనకు వచ్చిన 20 ఎక్కలని. సో ఆ 20 ఎక్కల్లో మనకి ఏ ఎక్కం ఏ విధంగా ఏర్పడుతుంది అనేది కూడా ఈ పాఠంలో మనకి ఇచ్చాడు. ఓకే, గుణకారాలు ఏం చెప్పాం మనం? గుణ్యం ఇంటూ గుణకం = లబ్ధం. ఓకే, ఈ గుణకారణ పాఠంలో ఫర్ ఎగ్జాంపుల్ 9వ ఎక్కాన్ని పిల్లవాడికి ఏ విధంగా నేర్పించాడు ఉపాధ్యాయుడు అనేది డిస్కస్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 9వ ఎక్కం పిల్లవాడికి రావాలంటే పిల్లవాడికి 7వ ఎక్కం ప్లస్ 2వ ఎక్కం 2 వచ్చినట్లయితే 9వ ఎక్కం అనేది ఏమో నేర్చుకోవచ్చు అనేసి చెప్పాడు. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ 7 ఎక్కం మనకి ఏంటి? 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35 ఇలా ఉంటూ ఉంటుంది. అలాగే 2 ఎక్కం ఏంటి? 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10,
ఇలా ఉంటూ ఉంటుంది. సో మనకు 9 ఎక్కం కావాలి. ఇది 1, 2, 3, 4, 5. సో 9 ఎక్కం కావాలి కాబట్టి సో 1 మనకి 9 1, 7 1, 2 1, 2 కలిపితే 9 1 వస్తుంది. అలాగే 9 2 కావాలంటే 7 2, 9 2 కలిపితే 7 2, 2 2 కలిపితే 9 2 వస్తుంది. అలాగే 9 3 కావాలంటే 7 3, 2 3 కలిపితే 9 3 వస్తుంది. అలాగే 9 4 కావాలంటే 7 4, 2 4 కలిపితే 9 4 వస్తుంది. ఆ విధంగా 9 ఎక్కాన్ని నేర్పించారు. 9 ఎక్కనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడికి 5వ ఎక్కం నేర్పించదలుచుకున్నాడు అనుకోండి ఉపాధ్యాయుడు. సో ఏ ఎక్కం వస్తే 5 ఎక్కం ఈజీగా వస్తుంది పిల్లవాడికి. ఏ ఎక్కం ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు పిల్లవాడికి 5వ ఎక్కం నేర్పించదలుచుకున్నాడు. అప్పుడు పిల్లవాడికి 3వ ఎక్కము 2వ ఎక్కం వస్తే సంకలనం ఆధారంగా పిల్లవాడికి 5వ ఎక్కని నేర్పించవచ్చు. సో 5 1, 5 2, 5 3, 5 4 చేద్దాం ఎగ్జాంపుల్ గా. 3 1 ఎంత? 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12. అలాగే 2 ఎక్కం 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8. ఓకే, ఇప్పుడు మనకి 5 ఎక్కం కావాలి. 5వ ఎక్కం కావాలంటే ఏంటి? 3వ ఎక్కము ప్లస్ 2వ ఎక్కం 2 కూడా కలపాలి. ఇప్పుడు 5 1 కావాలంటే 3 1, 2 1 కలిపితే 5 1 వస్తుంది. సో 3 1 3, 2 1 2, 2 కలిపితే 5. అలాగే 5 2 కావాలి అంటే 6 + 4 10. 5 3 కావాలి, 3 3, 2 3 కలిపితే 5 3 వస్తుంది. 5 4 కావాలి, 3 4, 2 4 కలిపితే 5 4 వస్తుంది. ఓకే, అయితే దీని మీద మనకి ప్రశ్న ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అడగచ్చు. పిల్లవాడికి ఉపాధ్యాయుడు 7వ ఎక్కాన్ని నేర్పించాలనుకున్నాడు. పిల్లవాడికి ఉపాధ్యాయుడు 7వ ఎక్కాన్ని నేర్పించదలుచుకున్నాడు. అయితే పిల్లవాడికి ఈ క్రింది వాటిలో ఏ ఏ ఎక్కాలు వస్తే 7వ ఎక్కాన్ని సులువుగా నేర్చుకోగలడు? 1 2వ ఎక్కం, 4వ ఎక్కం, 2 2వ ఎక్కం, 6వ ఎక్కం, 3 3వ ఎక్కం, 4వ ఎక్కం, 4 3వ ఎక్కం, 5వ ఎక్కం. చూడండి, నేను తీసుకున్న 2 ఎగ్జాంపుల్లో కూడా 9వ ఎక్కం తీసుకున్నప్పుడు 7 2 తీసుకున్నాను, 5వ ఎక్కం తీసుకున్నప్పుడు 3 2 తీసుకున్నాను. సో రెండింటిలో కూడా 2 తీసుకున్నా కదా, 2 ఉండాలని రూల్ ఏమీ లేదు. ఆ మొత్తము కూడా మనకి ఎంత అవ్వాలంటే ఆ ఎక్కం యొక్క అంకె రావాలి. ఇప్పుడు 7వ ఎక్కం కావాలి. ఈ 2 కలపండి 6 వస్తుంది. ఈ 2 కలపండి 8 వస్తుంది. ఈ 2 కలపండి 8 వస్తుంది. ఈ 2 కలపండి 7 వస్తుంది. అంటే 7వ ఎక్కాన్ని నేర్పించాలనుకున్న ఉపాధ్యాయుడు పిల్లవాడు ఏ ఎక్కలు వచ్చి ఉండాలి? ఖచ్చితంగా 3వ ఎక్కము 4వ ఎక్కం వచ్చి ఉండాలి. 3 4 కాదు, 2వ ఎక్కం రావచ్చు, 5వ ఎక్కం రావచ్చు, లేదా 6వ ఎక్కం రావచ్చు, 1వ ఎక్కం రావచ్చు. ఆ 2 ఎక్కాలు మొత్తము కూడా ఆ ఎక్కానికి సమానమై ఉండాలి. ఈ విధంగా మనకి అప్లికేషన్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి 6th లెసన్ ఏంటంటే భాగాహారం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 24 / 3 24ను 3తో భాగించమని చెప్పాడు. సో భాగిద్దాం. 24ను 3తో భాగిస్తే 3 8 24, 24 మనిషి 0. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 25 / 3 3 8 24, 25 మనిషి 4 అంటే 1. ఈ 2 సందర్భంలో చూడండి, ఫస్ట్ ఉండే నెంబర్ ఏం చేసాం? 2 బ్రాకెట్లకి మధ్యలో వేసుకున్నాం. ఓకే, రెండో వైపు నెంబర్ ఏం చేసాం? మనము ఈ బ్రాకెట్ కి ఎడమ వైపు వేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ 24ని 3తో భాగించినప్పుడు 3 8 24. సో
మనకి 24 నుంచి 24 తీస్తే 0 వచ్చింది. ఈ కింద వచ్చిన దాన్ని మనం ఎప్పుడు కూడా ఏమంటామంటే శేషం అంటాం. ఏమంటాం? శేషం అంటాం. దీంట్లో శేషం 0 వచ్చింది, దీంట్లో శేషం ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఓకే, శేషం 0 1 వచ్చింది. అంటే కింద వచ్చిందని మనం ఏమంటామంటే శేషం అంటాం. మరి ఈ బ్రాకెట్ లో మధ్యలో ఉండే 24 ఏమంటాము, 3 ఏమంటాం, 8 ఏమంటాం. ఇక్కడ చూడండి, 24 ఏమంటామంటే మనము విభాజ్యం అంటాం. ఏమంటాం? విభాజ్యం అంటాం. 3 ఏమంటామంటే భాజకం. ఏమంటాం? భాజకం లేదా విభాజకం. 8 ఏమంటామంటే భాగఫలం అంటాం. ఓకే, బ్రాకెట్ కి ఎడం వైపు ఉండేదాన్ని మనము భాజకము లేదా విభాజకం అంటాం. 2 బ్రాకెట్లకి మధ్యలో ఉండేదాన్ని మనము విభాజ్యం అంటాం. ఈ బ్రాకెట్ కి కుడివైపు ఉండేదాన్ని మనము భాగఫలం అంటాం. అయితే వీటిని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, దీంట్లో మనకి విభాజ్యం చూడండి, విభాజ్యం, భాజ్యం, దీన్ని మనం రాజ్యంగా గుర్తుపెట్టుకున్నాం. ఈ విధంగా రాజ్యం. రాజ్యం అనేది ఎప్పుడూ కూడా మనకి మధ్యలోనే ఉండాలి. రాజ్యం అనేది ఎప్పుడు కూడా చుట్టూ ఉండే గోడలకి మధ్యలోనే ఉండాలి. నెక్స్ట్ భాజకం లేదా విభాజకం. భాజకం అంటే ఏంటి? కారణాంకం. ఇప్పుడు 24కి 3 ఏమవుతుంది? కారణాంకం అవుతుంది. సో అందుకే మనము 3తో భాగించగలిగాం. ఓకే, అంటే బ్రాకెట్ కి ఎడం వైపు ఉండే దాన్ని మనం ఏమంటామంటే భాజకం అంటాం లేదా విభాజకం అంటాం. మనకి ఇక్కడ ఉండే 2 పదాలు ఏంటి? విభాజ్యము లేదా విభాజకము. విభాజ్యం అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకున్నాం? రాజ్యంగా గుర్తుపెట్టుకున్నాం. రాజ్యం అనేది ఎప్పుడు కూడా మధ్యలోనే ఉండాలి. ఓకే, అయితే మిగిలింది ఏంటి? ఇక్కడ మనకి విభాజకం. విభాజకం ఏమవుతుంది? ఎడవైపు ఉండేది విభాజకం అవుతుంది. మరి కుడివైపు ఉండేది ఏమవుతుంది? ఇక్కడ భాగఫలం అవుతుంది. అయితే మనకి ఇక్కడ భాగఫల సూత్రం ఒకటి ఉంది, అదేంటో చూద్దాం. ఏం చేసాం ఇక్కడ మనము? 3 24 8 24 0 ఈ విధంగా చేసాం. 3 8 24 3 8 24 శేషం కూడా కలుపుకోండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? 25 తీసుకున్నాం 3 తోటి. 3 8 24 25 - 24 అంటే 1. ఇక్కడ కొట్టండి. 3 8 24 3 8 24 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, అంటే ఇక్కడ 24 లేదా 25 ఎక్కడ ఉంది? మధ్యలో ఉంది. సో మధ్యలో ఉండేది మనం ఏమన్నాం? విభాజ్యం అన్నాం. విభాజ్యం. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు 3 ఏమన్నాం మనము? విభాజకము లేదా భాజకం. సో విభాజకం ఇంటూ 8 ఏమన్నాం? భాగఫలం అన్నాం. భాగఫలం ప్లస్ 1 0 ఏంటి? ఇక్కడ శేషం. ఓకే, శేషం అంటే భాగాహార సూత్రం ఏంటి? ఇక్కడ విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. ఓకే, నెక్స్ట్ మనకి భాగాహారంలో నేర్చుకోవాల్సిన అంశం ఇంకొక 2 ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే సరి సంఖ్య, బేస్ సంఖ్య. ఈ రెండింటి గురించి మనకి ఏమి ఇచ్చాడంటే, ఒక సంఖ్య 2తో విశేషంగా భాగించగలిగితే ఆ సంఖ్య సరి సంఖ్య అవుతుంది. ఒక సంఖ్యను 2చే విశేషంగా భాగించగలిగితే ఆ సంఖ్య సరి సంఖ్య అవుతుంది. విశేషంగా భాగించడం అంటే అర్థం ఏంటి? విశేషంగా భాగించడం అర్థం ఏంటంటే శేషం అనేది ఎప్పుడు కూడా 0 వస్తుంది. శేషం 0 వస్తే ఆ సంఖ్య విశేషంగా భాగించబడిందని మనం చెప్తాం. మరి బేస్ సంఖ్యకి నిదర్శనం ఇచ్చాడంటే 2చే విశేషంగా భాగించబడని సంఖ్యలు. విశేషంగా భాగించబడకుండా 2చే విశేషంగా భాగించబడకుండా శేషం ఎంత వస్తుందంటే 1 వస్తుంది. అటువంటి సంఖ్యలను బేస్ సంఖ్యలు అంటారు. వీటి గురించి ఇంకో ఎక్స్ట్రా పాయింట్ చెప్తాను చూడండి. సరి సంఖ్యలు ఎప్పుడూ కూడా 2n రూపంలో ఉంటాయి. 2n రూపం అంటే ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ ఏమంటే 0 1 2 3 ఇలా విడుదల తీసుకోవచ్చు మనము.
తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 0, 1 అయితే 2 అవుతుంది. అలాగే n ఈజ్ ఈక్వల్ 2 అయితే 4 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ 3 అయితే 6 అవుతుంది. అంటే 2n రూపం చూడండి, మనకి ఇక్కడ ఈ విలువలు తీసుకున్నప్పుడు 0, 2, 4, 6, నెక్స్ట్ 8 ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇదే కదా మనకి సరి సంఖ్యలు. కాబట్టి సరి సంఖ్య యొక్క సాధారణ రూపం దేన్ని అంటామంటే మనము 2n అంటాం. మరి బేస్ సంఖ్యల యొక్క సాధారణ రూపం దేన్ని అంటామంటే 2n + 1 లేదా 2n - 1. n ఈజ్ ఈక్వల్ సేమ్, n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం. n ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు 2n విలువ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఇప్పుడు 0 అయితే 0 + 1 అంటే 1 వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు 2n విలువ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో 2 + 1 అంటే 3 వస్తుంది. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు 2n విలువ ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో 4 + 1 అంటే 5 వస్తుంది. అలాగే నెక్స్ట్ 7 ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఈ సందర్భంలో అంటే సరి సంఖ్య బేస్ సంఖ్య ఈ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సరి సంఖ్య అంటే ఏంటి, బేస్ సంఖ్య అంటే ఏంటి, ఇటువంటి ప్రశ్నలు అడగడం మానేశారు. మనకి ఏమడుగుతారంటే సరి సంఖ్య యొక్క సాధారణ రూపం మీద అడుగుతారు. సరి సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంటంటే 2n. ఏంటి? 2n. అలాగే బేస్ సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంటంటే 2n + 1 లేదా 2n - 1. 2n + 1 లేదా 2n - 1. n యొక్క విలువలు ఏంటంటే 0, 1, 2, 3 ఏమైనా తీసుకోండి. దీంట్లో మనం ప్రతిక్షేపించుకుంటే ఖచ్చితంగా మనకి ఏ విలువలు వస్తాయంటే 1, 3, 5, 7 ఈ విధంగా బేస్ విలువలు వస్తాయి. కాబట్టి బేస్ సంఖ్య యొక్క సాధారణ రూపం ఏం చెప్తామంటే 2n + 1 లేదా 2n - 1 గా చెప్పుకుంటాం. ఓకే, దీంతో పాటు మనకి భాగాహారంలో ఇంకొక కాన్సెప్ట్ ఇచ్చాడు. అదేంటంటే ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగించామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3ని 3తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది? 0 వస్తుంది. భాగఫలం ఎంత వస్తుంది? 1 వస్తుంది. 3ని 3తో భాగిస్తే భాగఫలం 1 వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక సంఖ్యను ఇంకో సంఖ్యతో భాగించినప్పుడు వచ్చిన భాగఫలాన్ని మనము ఫలితంగా చెప్పుకుంటాం. అలాగే 45 / 45 ఎంత వస్తుంది? 1 వస్తుంది ఆన్సర్. అలాగే 64 / 64 1 వస్తుంది. అంటే ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ఆన్సర్ అంటే ఫలితం లేదా భాగఫలం ఎంత వస్తుందంటే 1 వస్తుంది. లేదా ఇంకొకటి కాన్సెప్ట్, ఒక సంఖ్యను 1తో భాగిస్తే 45ని 1తో భాగిస్తే ఎంత వస్తుంది ఆన్సర్? ఒక 45లో 45 అంటే ఎంత వచ్చింది భాగఫలం? ఇక్కడ మనకి 45. మనం భాగఫలాన్ని మనం ఏం చేయాలంటే ఫలితంగా తీసుకోవాలి. సో 45ని 1తో భాగిస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 45 వస్తుంది. అలాగే 64ని 1తో భాగిస్తే 64 వస్తుంది. 75ని 1తో భాగిస్తే 75 వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక సంఖ్యను 1తో భాగిస్తే అదే ఫలితాన్ని పొందవచ్చు. ఒక సంఖ్యను 1తో భాగిస్తే అదే సంఖ్యను ఫలితంగా మనము పొందొచ్చు. అయితే చాలా మందికి ఇంకొక కన్ఫ్యూజన్ ఉంది, 0తో భాగాహారం అనేది నిర్వచించబడుతుందా అనేది. ఒక సంఖ్యను మనము 0తో భాగించగలమా? ఫర్ ఎగ్జాంపుల్ 45 తీసుకుందాం. 45 / 0 అంటే ఏం చేయాలి? మనము 45ని 0తో భాగించాలి. 0 ఎంత? 45. 0ని మనము ఏ సంఖ్యతో గుణించినా సరే 0 వస్తుంది. ఏంటి? 0 వస్తుంది. మరి 0లో మనకి 45 0 యొక్క 45 ఉందా? లేదు. అంటే 0తో 45 అనేది డివిజన్ అవుతుందా? అవ్వదు. 0 0లో 0 45 శాతం వస్తుంది. ఇప్పుడు 0 1 లేద్దాం. 0 1లో 0 45 శాతం వస్తుంది. 0 2లో 0 45 శాతం వస్తుంది. అంటే మనం ఖచ్చితంగా ఫలితాన్ని ఖచ్చితంగా నిర్వచించలేం. ఫలితాన్ని ఖచ్చితంగా మనం చెప్పలేం. కాబట్టి 0తో భాగాహారం అనేది నిర్వచించబడదు. అయితే నెక్స్ట్ మనకి ఈ లెసన్ లో ఒక గణిత శాస్త్రవేత్త గురించి ఇచ్చారు. ఆవిడ ఎవరంటే శకుంతలాదేవి. ఈవిడ్నే మనము మానవ కంప్యూటర్ గా చెప్పుకుంటాం. ఎందుకు మానవ కంప్యూటర్ గా చెప్పుకుంటాం? అసలు వీడి చరిత్ర ఏంటి? 3rd క్లాస్ పిల్లవాడికి ఎంతైతే అవసరమో అంతే ఇచ్చాడు. ఇక్కడ చూడండి, శకుంతలాదేవి గారు నవంబర్ 4, 1929వ సంవత్సరంలో జన్మించారు. జననం. ఓకే, ఎప్పుడు మరణించారంటే ఏప్రిల్
21/2013 సంవత్సరంలో మరణించారు. అయితే ఈవిడ 1982 సంవత్సరంలో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంది. ఏం చేసింది? 1982 సంవత్సరంలో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంది. ఆవిడ గిన్నిస్ బుక్ ఎందుకు ఎక్కిందంటే 2 13 అంకెల సంఖ్యలను, ఏంటి 13 అంకెల సంఖ్యలు, 13 × 13 కాదండి, 13 అంకెల గల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంఖ్య రాస్తాం చూడండి. ఓకే, ఈ 13 అంకెల సంఖ్యను ఇంకొక 13 అంకెల సంఖ్యతో రెండు 13 అంకెల గల సంఖ్యలను గుణించగా వచ్చిన ఫలితాన్ని ఆవిడ 28 సెకండ్లో చెప్పగలిగింది. 2 13 అంకెల గల సంఖ్యలను గుణించి ఎంత కాల వ్యవధిలో గుణించిందంటే 28 సెకండ్లో గుణించి దాని యొక్క ఫలితాన్ని చెప్పగలిగింది. కంప్యూటర్ కూడా అంత తక్కువ సమయంలో గణించలేకపోయింది. అందుకే ఆవిడ్ని మానవ కంప్యూటర్ గా పిలుస్తారు. ఓకే, అయితే ఈవిడ ఒక కవయిత్రి మరియు ఆలోచించి గణన చేసే ఒక మానవ యంత్రం. ఆలోచించి గణన చేసే మానవ యంత్రం అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక సమస్యను మనకు అడిగినప్పుడు ఏం చేస్తాం? ఒక పెన్ను ఒక పేపర్ తీసుకొని దాన్ని మనం ఒక పెన్ను పేపర్ ఏం చేస్తామంటే ఆ పేపర్ మీద ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. కానీ ఈవిడికి ఏదైనా ఒక ప్రాబ్లం అడిగినప్పుడు ఏం చేస్తుందంటే ఆవిడ మనసులోనే గణన చేసుకొని ఆలోచించి గణన చేసుకొని దాని యొక్క ఫలితాన్ని వెల్లడిస్తుంది. అందుకే ఈవిడ్ని ఆలోచించి గణన చేసే మానవ యంత్రంగా కూడా పిలుస్తారు. అందుకే ఈవిడ్ని మానవ కంప్యూటర్ అంటారు. ఓకే, నెక్స్ట్ మిగిలిన టాపిక్ మనం పార్ట్ 3 వీడియోలో చూసుకుందాం.